చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? సారీ అను. ఎవరు కార్తిక్ ఫోన్ చేస్తున్నది? కట్ చేసినా కూడా కొంచెమైనా డీసెన్సీ లేకుండా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, అది ఇంత రాత్రి సమయంలో. అది నా ఆఫీస్ స్టాఫ్. ఒక అతనికి అర్జెంటుగా లీవ్ కావాలని అడిగాడు, కుదరదు అని చెప్పాను. వాడే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. మినిమం మేనర్స్ కూడా లేని అలాంటి వాళ్ళని ఎందుకు పనిలో పెట్టుకోవాలి? ముందు అతన్ని ఉద్యోగంలోంచి తీసేయి కార్తిక్. అను, నువ్వు టెన్షన్ అవ్వకు. ఇది అసలు టెన్షన్ అవ్వాల్సిన టైం కాదు. ఈ టైం ఏంటంటే ఏంటి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? ఈయన ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం అర్థం కావట్లేదే. కరెక్టమ్మా. ఏంటమ్మా లేటుగా వస్తున్నావు? ఆటో దొరక్క కొంచెం ఆలస్యమైంది, అందుకే స్పీడ్గా వస్తున్నాను. నువ్వు ఈ ఆఫీస్లో చేరిన తర్వాత ఎప్పుడు ఇంత ఆలస్యంగా రాలేదే. కరెక్ట్ టైంకి వచ్చేదానివి, ఎందుకు ఇవాళ లేట్ అయింది? ఒంట్లో కొంచెం బాగోలేదు చోటు అన్నయ్య. నిన్న మేడం గారింట్లో పూజ జరిగింది కదా, పని ఎక్కువగా ఉండింది, అస్సలు గ్యాపే దొరకలేదు. సాయంత్రం ఊరి నుంచి మా బాబాయి పిన్ని వచ్చారు. ఇల్లు శుభ్రం చేయటం, ఇలా ఇంట్లో కూడా ఎన్నో పనులు. అలా చాలా పని అయ్యేసరికి రాత్రి లేట్ అయిపోయింది. బాగా అలసిపోయి పడుకోవటం వల్ల ఉదయం లేవటం ఆలస్యమైపోయింది. ఆదరాబాదరాగా రెడీ అయిపోయి మేడం ఆఫీస్కి రాకముందే వచ్చేయాలని టిఫిన్ కూడా తినకుండా పరిగెత్తుకుంటూ వస్తున్నాను చోటు అన్నయ్య. మేడం అప్పుడే వచ్చేసారే? అవునా? అయ్యయ్యో, ఎంతసేపు అయింది వచ్చి? ఒక 15 నిమిషాలు అవుతుందమ్మా. అంతసేపు అవుతుందా? అవును. కాఫీ తాగారా? లేదమ్మా, నేను వెళ్ళి అడిగితే కలెక్టర్ రాని అన్నారు. సరే నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి చూస్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ మా. కమింగ్. సారీ మేడం, కాస్త లేట్ అయింది. ఇట్స్ ఓకే, కంగారు పడుకో. కాఫీ ఇవ్వు. చాలా థ్యాంక్స్ కలెక్టర్ అమ్మా. నీ చేతి కాఫీ తాగనందుకు మూడ్ డల్గా ఉంది. కాఫీ తాగితే కొంచెం హుషారొచ్చింది. నేను నిన్న నీతో కొంచెం రూడ్గా నడుచుకున్నాను. పూజకి కావాల్సిన మొత్తం ఏర్పాట్లు నువ్వొక్కదానివే చేశావు.
అనుకోకుండా నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఎంతో బాధపడి ఉంటావు. అందుకే ఇంటికి త్వరగా వెళ్ళిపోయావు అనుకుంటా. నీ ప్రాబ్లం గురించి నేను ఆలోచించలేదు. మా మమ్మీకి ఆరోగ్యం అప్సెట్ అయిన విషయాన్ని ఆలోచిస్తూ ఉండిపోయాను. అందుకే నీతో అలా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ. అసలు అబద్ధం చెప్పి తప్పు చేసింది నేను కదా. ఇదేంటి మేడం నాకు సారీ చెప్తుంది? అయ్యయ్యో, మీరెందుకు సారీ చెప్తున్నారు మేడం? నిజానికి నేనే మీకు సారీ చెప్పాలి. నన్ను క్షమించండి మేడం. అమ్మగారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు నేను తోడుగా ఉండాల్సింది. నిన్న అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోవడం నాదే తప్పు మేడం. నన్ను క్షమించండి. ఇప్పుడు మీ అమ్మగారు ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉన్నారు. నిన్న పూజలో వచ్చిన పొగ వల్ల హాలు మొత్తం జనం నిండిపోయి ఉన్నందువల్ల మమ్మీకి ఆ వాతావరణం పడలేదు. అందుకే ఆరోగ్యం కొంచెం అప్సెట్ అయింది. సమయానికి మా హస్బెండ్ దగ్గరే ఉండటంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు. మమ్మీ ప్రశాంతమైన వాతావరణంలో రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ అడ్వైస్ చేశారు. అయితే అలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉన్న చోటికి అమ్మగారిని తీసుకెళ్లొచ్చు కదా మేడం? ఎలా వీలవుతుంది? నువ్వే చూస్తున్నావు కదా ఆఫీస్ పనులు ఎలా ఉన్నాయో. ఆయనేమో ఫ్యాక్టరీ పనుల్లో బిజీ, నేను ఇక్కడ ఆఫీస్ పనుల్లో బిజీ. ఒక్కోసారి నాకు కూడా మమ్మీని చూసుకోవడానికి టైం సరిపోవడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మమ్మీని బయటికి తీసుకెళ్లడం ఎలా కుదురుతుంది? అందుకే ఇంటి వాతావరణాన్ని ఆమెకి సెట్ అయ్యే విధంగా మార్చడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. ఇప్పుడు అమ్మగారు ఇంట్లో ఒంటరిగా ఉన్నారా మేడం? లేదు, మా హస్బెండ్ తోడుగా ఉన్నారు. మేడం, తప్పుగా అనుకోకండి. సార్ అమ్మగారిని సొంత తల్లిలా చూసుకుంటారు సరే, కానీ ఆడవాళ్లు దగ్గరుండి చూసుకునే విధంగా మగవాళ్లు చూసుకోలేరు కదా మేడం. నువ్వు చెప్పేది కరెక్టే. మరిప్పుడు ఏం చేసేది? ఈరోజు నాకు ఆఫీస్లో ఆడిటింగ్ వర్క్ ఉంది. ఆడిటర్స్ వస్తున్నారు. వాళ్లతో పాటు నేను ఆఫీస్లోనే ఉండి ఫైల్స్ చెక్ చేసి సంతకాలు పెట్టాల్సిన పనుంది. ఈ పనులన్నీ వేరే వాళ్ళకి అప్పగించే పనులు కావు. తప్పనిసరిగా నేను మాత్రమే దగ్గరుండి చూసుకోవాల్సిన పనులు. ఏం చేయమంటావు? అయితే అమ్మగారిని నేను చూసుకోను మేడం. యాక్చువల్గా నీకిక్కడ ఈరోజు ముఖ్యమైన పనులేమీ లేవుగా? లేవు మేడం. నీకు ప్రాబ్లం ఏమీ లేకపోతే ఇంటికెళ్ళి మమ్మీకి తోడుగా ఉండి చూసుకుంటావా? అయితే నేను వెళ్ళి చూసుకుంటాను మేడం. సరే, అయితే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయమని డ్రైవర్తో చెప్పనా? వద్దు మేడం, నేను ఆటోలో వెళ్ళిపోతాను. నేను వెళ్ళొస్తాను మేడం. సరే. అమ్మా అమ్మోరు తల్లి, నిన్న పూజలో కలవకుండా అబద్ధం చెప్పినందుకు, అమ్మగారి ఆరోగ్యం పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయినందుకు, నేను చేసిన తప్పులకి పరిహారంగా ఈరోజు నేను మేడం గారింటికి వెళ్ళి అమ్మగారిని చూసుకుంటాను తల్లి. నన్ను క్షమించు తల్లి.
మేడం, ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి చూసొస్తాను. ఏంటండి, నన్ను డైరెక్ట్గా ఏమీ చేయలేక ఫోటోను పగలగొట్టి అల్పానందం పొందుతున్నారా? మీరు కేవలం ఫోటోని మాత్రమే పగలగొట్టగలరు, మా బలమైన రిలేషన్షిప్ని కాదు. ఏదో మీ టైం బాగుండి చేతులు కాళ్ళు చిన్నగా కదలడం ప్రారంభించగానే తిన్నగా ఉండలేకపోతున్నారా? చేతులు కాళ్ళు విరగొట్టుకోకుండా వెళ్ళి ఓ మూలన పడి ఉండండి. ఎప్పుడు చూసినా ఇలా ఉరిమురిమి చూడడం తప్పితే వేరే పని ఉండదా మీకు? ఆంటీ, తిన్నావా పడుకున్నావా అన్నట్టు ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు నన్ను చూస్తే నీకు చులకనగా ఉంది కదూ? పోరా పో, నాకు నయమైన తర్వాత నీ సంగతి తేలుస్తా. నువ్వు చేస్తున్న అక్రమాలను రుజువులతో సహా కనుక్కొని నా కూతుర్ని మోసం చేస్తున్నందుకు రెంటికి కలిపి నిన్ను బలంగా శిక్షించకుండా వదిలిపెట్టన్రా. నీకు తగిన పాఠం చెప్తాను.
అమ్మా అమ్మా ఓ ఇక్కడున్నారా? అమ్మా పైనుంచి కిందెలా పడింది? ఏంటి ఈ ఫోటో మొత్తం రక్తంతో నిండిపోయింది? ఏమైందమ్మా? ఎంత తుడిచినా రక్తం మరకలు పోవడం లేదే. అయ్యో అమ్మ, నీ కాలికి రక్తం కారుతుంది. ఏమైందమ్మా? అయ్యో, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎలా జరిగిందమ్మా? అరే ఏమైందమ్మా? కాలు నుంచి అంత రక్తం కారుతుందే. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇంటి నుంచి ఫోన్ వచ్చింది మేడం, మాట్లాడదామని వెళ్ళాను. అయినా మేడం గారిని అక్కడ దూరంగా పెట్టే వెళ్ళాను. ఇక్కడికి ఎలా వచ్చారో అర్థం కావట్లేదు. అవన్నీ తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు వెంటనే వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకురా. ఓకే మేడం. అయ్యో, చాలా రక్తం కారిపోయింది. కాస్త ఓచుకోండమ్మా. మందు రాసి బ్యాండేజ్ కడతాను. పెద్ద గాయమేమీ కాదమ్మా, కంగారు పడద్దు. మిమ్మల్ని రూమ్కి తీసుకువెళ్తాను, కాసేపు రెస్ట్ తీసుకోండి. ఈ ఫోటోని అను మేడం కంటపడకుండా దూరంగా పడే, అర్థమైందా? ఓకే మేడం. కొన్నాళ్ల క్రితం అను మేడం సార్ కలిసున్న బొమ్మ విరిగిపోయిందని చాలా బాధపడ్డారు. ఇప్పుడు ఈ ఫోటో కూడా చూశారంటే ఇంకా బాధపడతారు. బొమ్మ పగిలి ఎక్కువ రోజులు కూడా కాలేదు. ఇప్పుడు దీన్ని చూస్తే సరే, ఈ ఫోటో దూరంగా పడే వేరే కొత్త ఫోటో రెడీ చేద్దాం. అలాగే మేడం.
విజయ విజయ సార్ ఆంటీ ఎక్కడ? మేడం గారి కాలికి గాయమైంది సార్. బాగా రక్తం కారింది. అవును, ఒంటరిగా వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సారీ సార్. ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మాట్లాడదామని పక్కకు వెళ్ళాను సార్. ఇప్పుడు ఎలా ఉంది? సమయానికి కలెక్టర్ వచ్చి కాలికి బ్యాండేజ్ కట్టి రూమ్కి తీసుకువెళ్ళారు. పిలవమంటారా సార్? వద్దులే, రెస్ట్ తీసుకొని. అను మేడం అడిగితే చిన్న గాయం అని చెప్పు, లేదంటే అను బాధపడుతుంది. ఓకే సార్. వెళ్ళు. టార్చర్, కాలు తెగ్గోసుకుని డ్రామాలు ఆడుతుంది. డ్రామాలు. విజయ విజయ సార్ గదిలో ఉన్నారా? ఉంటే అమ్మగారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాలి. మేడం, సార్ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు. ఏంటి, వెళ్ళిపోయారా? ఏంటమ్మా నువ్వు? వెంటనే సార్కి ఫోన్ చేయి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్దాం. ఓకే మేడం. కట్ అయిపోయింది. సర్లే పోనీ, ఆయనకు అర్జెంట్ పనులు ఏమైనా ఉన్నాయేమో, అందుకే ఫోన్ తీయడం లేదు. సరేలే, అను మేడం వచ్చిన తర్వాత చూసుకుందాం. అప్పటిదాకా నేను అమ్మగారికి తోడుగా ఉండి చూసుకుంటాను. దివ్య ఫోన్ చేస్తుందే. హాయ్ దివ్య. ఏంటో ఆశ్చర్యం, కాల్ సెకండ్ లైన్ కి పోతుందనుకుంటే సెకండ్ లైన్ అనేది అసలు లేదమ్మా. అంటే సెకండ్ లైన్ లో రావాల్సిన వాళ్ళు ఇప్పుడు నీ పక్కనే ఉన్నారా? ఏం చెప్తున్నావు నువ్వు? అర్థం కాలేదా నీకు? సెకండ్ లైన్ లో వచ్చేది ఆ మ్యాగీయే కదా. ఇప్పుడు నువ్వు మ్యాగీతోనే కలుసున్నావేమో అని అడిగాను. మీ ఇద్దరి ప్రైవసీని నేను డిస్టర్బ్ చేశానా? దుర్మార్గురాల. మ్యాగీ జస్ట్ టైంపాస్ అంతే. అస్తమానం మ్యాగీతోనే కాలం గడుపుతూ ఉంటే నాకు అన్నం ఎవరు పెడతారు? ఏ మ్యాగీకి వండడం చేత కదా, అన్నం పెట్టదా? అమ్మా తల్లి, ఆ మ్యాగీ టాపిక్ పక్కన పెట్టి వేరే విషయం ఏమన్నా మాట్లాడుకుందామా? ఏం విషయం మాట్లాడదాం? మీ కార్తీక్ గురించి చెప్పు. మావయ్యకేమైంది? నువ్వు ఊరికెళ్ళిన తర్వాత కార్తీక్ కి బావ ఫోన్ చేసి మాట్లాడా? ఫోన్లో మాట్లాడుకున్నది నిజం, కానీ ఎప్పట్లాగే నాన్నే కార్తీక్ మావయ్యకి ఫోన్ చేశారు. ఆ తర్వాత నాన్న కార్తీక్ మావయ్యతో నన్ను బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అంటూ మాట్లాడారు. మరి కార్తీక్ ఏమన్నాడు? నేనసలు దివ్యను కలవనే లేదు, వికాసే దగ్గరుండి దివ్యను చూసుకున్నాడు అని చెప్తాడా? చెప్పాడు కదా, మొత్తం తానే చేసినట్టు బిల్డప్ ఇచ్చుకున్నాడు. కానీ అసలు విషయం తెలిస్తే నాన్న మావయ్యను లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు. మావయ్య ఏమో నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు. కానీ ఆ సుందరి ఏమో కార్తీక్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది. ఇప్పుడు మనం కూడా సుందరిలాగే నాన్న దగ్గర అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది. వేరే దారి లేదు దివ్య. సుందరికి అతను భర్త, నాకేమో స్నేహితుడు.
ఇలా మేనేజ్ చేస్తూ ఉండాల్సిందే. అంటే నేను ఊహించింది కరెక్టేనన్నమాట. సుందరి కూడా మేనేజ్ చేస్తూ ఉంది కదా. కార్తీక్ మావయ్య నన్ను బాగా చూసుకుంటున్నాడు అని చెప్పేదంతా అబద్ధం కదా. ఏంటి పిల్ల, మన ద్వారా విషయాలు రాబట్టి మనల్ని ఇరికించేటట్టుందే. ఎలా? హలో ఆ, హలో అది కాదు దివ్య, నేను చెప్పింది నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు. వికాస్, నువ్వేమైనా దాస్తున్నావా? మావయ్య ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాడా? అటువంటిదేమన్నా ఉంటే చెప్పు, నాన్నతో చెప్పి సాల్వ్ చేద్దాం. అటువంటిదేం లేదు దివ్య. ఇప్పుడు మనం సుందరి గురించి మాత్రమే ఆలోచించాలి. కార్తీక్ ఎలాగైనా దొరికేస్తాడు. సుందరి జీవితం డిస్టర్బ్ కాకూడదనే నేను సైలెంట్ గా ఉన్నాను. అవును వికాస్, నేను కూడా సుందరి మావయ్యల మధ్య రిలేషన్ డిస్టర్బ్ కాకూడదని ఊరికినే ఉన్నాను. లేదంటేనా కార్తీక్ మావయ్య నన్ను చూడటానికి రాలేదనే విషయం, సుందరి ఒక్కతే ఇక్కడుంటే చాలు, ఇక మీదట మీరెవరూ రానవసరం లేదు అని చెప్పిన విషయం నాన్నకి చెప్పేసేదాన్ని. నువ్వు తొందరపడి అటువంటి పనులేం చేయొద్దు. కొన్నాళ్ళు ఓపిక పట్టు. అలాగే. ఓకే దివ్య, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నేను లంచ్ టైంలో నీకు ఫోన్ చేస్తాను. బాయ్. అలాగే, బాయ్. వెళ్ళి పని చూసుకో. ఆ టెలి చూడరా, ఆ టైర్లో గాలి ఉందో లేదో. నడు రోడ్లు ఆగిపోయిన బండికి ఎన్నిసార్లు గాలి చెక్ చేసినా ఉపయోగం ఏముందన్నా? అప్పుడప్పుడు ఇలా చెక్ చేస్తూ ఉండాలరా, అదే మన డ్యూటీ. ఉదయాన్నే వీడికంట పడ్డానేంట్రా బాబు. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఎరా పులిహోర బాయ్స్, ఇంకా ఊరికెళ్ళలేదా మీరు? ఊరికెళ్ళి మాత్రం ఏం లాభం, ఉన్న ఒక్క మైక్ సెట్ లాగేసుకున్నారు. రేయ్ ఊరుకో, పోలేదు, ఇక్కడే పని కోసం వెతుకుతున్నాం. ఏంటి, ఇక్కడ పని కోసం వెతుకుతున్నారా? మీ మొహాలకి ఇక్కడ పని దొరకదురా. చూస్తుంటే ఏదో ఒక ప్లాన్తోనే దిగినట్టున్నారు. సరే వెతుక్కోండి, ఏదైనా బాగుపడే మార్గం చూడండి. చూసుకుంటాం, ఇక తమరు దయచేయండి. రేయ్, కుదిరితే ఉపయోగం ఉండే పని చేయండి, లేదా ఊరికి బయలుదేరండి. ఈడు మనకే నీతులు చెప్తున్నాడు. ఏమంటున్నావు అన్నా? అదేరా, నువ్వు నాకెలాగో ఈడు ఆ కార్తీక్ గాడికి అలాగా. ఏదో తమాషా కన్నానరా, కోపడకు. కోపం తెచ్చుకోకూడదు గాని ఆకలి తెచ్చుకోవచ్చు కదా. ఆకలి వేస్తుందన్నా. తెల్లారి నుంచి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఏం పడలేదు. ఈడు ఒక తిండిపోతూ, ఎప్పుడు తిండికోలే. ఆకలి వేస్తుందన్నా.
అన్న అన్న ఏమన్నా తిందామన్నా. రే ఎప్పుడు చూసినా తిండి కూడానా? కొంచెం ఆగరా, ఎవడన్నా తగులుతాడేమో చూద్దాం. తగులుతాడు ఏదోడు కొనిపెట్టన్నా. రేయ్ ఇదేనా అమ్మగారు? ఇదేనా అమ్మా? కాదా? ఇది నువ్వు సూపర్ అమ్మా. ఇప్పుడు నా వంతు. నేనెక్కడ పెట్టినా మీరు చెక్ పెట్టేస్తారు. అమ్మా నెక్స్ట్ మీరు. ఇప్పుడు నన్ను దేని జరపమంటారు? ఇదా అమ్మా? ఓ ఇది కాదా? అయితే ఇదా? సూపర్ అమ్మా మీరు. కొట్టి అవతల పడేస్తున్నారు. గెలిచేది ఖచ్చితంగా మీరే. ఇక నా పని గోవిందా. ఇప్పుడు నేను ఏ గది వైపు జరపాలి? అబ్బే వద్దు. ఇప్పుడు నేను ఏ గదికి జరిపినా చాలా సులభంగా మీరు నాకు చెక్ పెట్టేస్తారు. ఆలోచించి జరపాలి. మేడం పర్వాలేదే, ఇద్దరు హ్యాపీగా చెస్ ఆడుకుంటున్నారు. సూపర్ మమ్మీ. అరే మమ్మీ ఏంటిది? ఏమైంది? కాలికి బ్యాండేజ్ ఏంటి? మేడం కంగారు పడకండి, పెద్ద ప్రమాదమేమీ కాదు. బొటన వేలికి చిన్న దెబ్బ తగిలింది. ఎలా జరిగింది? ఎలా గాయమైంది? అమ్మ వీల్ చైర్ ని ముందుకు జరుపుతూ ఉన్నారు. అలాగే ముందుకు వెళ్లటం వలన టేబుల్ కి తగిలి దాని మీదున్న అద్దం కింద పడటం వలన అమ్మ కాలికి గాయమైంది. ఎందుకు మమ్మీ అలా వీల్ చైర్ ని మూవ్ చేశారు? అంత అవసరం ఏం వచ్చింది? మీకు ఏం కావాలన్నా చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, మాతో చెప్పొచ్చు కదా. ఎందుకు ఇలాంటి రిస్క్ తీసుకుంటున్నారు? అనవసరంగా బాడీ స్ట్రెయిన్ చేసుకోవద్దు మమ్మీ. ఇలా రిస్క్ తీసుకోకూడదు. అది ఇంకా కాంప్లికేటెడ్ గా మారిపోవచ్చు. మీకు ఏ అవసరం వచ్చినా మాతో చెప్పండి. ఇలా తొందరపడి దెబ్బలు తగిలించుకోవద్దు. నాకు ఎంత త్వరగా నయమవుతుందో అప్పుడే నీకు మంచిది. నేను లేచి నడవనవసరం లేదు. ఆ భగవంతుడు కనీసం నాకు మాట్లాడే శక్తినిచ్చినా చాలు. భగవంతుడా, నాకు త్వరగా నయం కావాలి. కార్తీక్ ఏదో మోసం చేస్తున్నాడు. ఆ విషయం నేను నా అనుకు అర్థమయ్యేటట్టు చెప్పి తీరాలి. ఊరుకోండి మేడం, అమ్మగారి కాలికి గాయమై అప్సెట్ అయి ఉన్నారు. ఇలాంటి సమయంలో ఓదార్పుగా 2 మంచి మాటలు చెప్పండి. మనసు బాధపడే విధంగా అమ్మని బ్లేమ్ చేస్తూ మాట్లాడటం బాగోదు మేడం.
ఆ, ఆహా, అవును, ఈ గేమ్లో గెలవబోయేదెవరు? ఇంకెవరు మేడం? అమ్మ. అమ్మని ఎవ్వరూ ఓడించలేరు. ఈ ఆటలో ఏం టెక్నిక్ ఫాలో అవుతున్నావు కలెక్టర్ అమ్మా? మమ్మీ గేమ్ ఎలా ఆడుతున్నారు? చాలా సింపుల్ మేడం. నేను నా పీస్ని జరుపుకుంటూ మేడం వంతు వచ్చినప్పుడు ఈ పీస్ని మూవ్ చేయమంటారా అని అడుగుతున్నాను. ఒక్కసారి కన్ను కొడితే మూవ్ చేయాలి, 2 సార్లు కన్ను కొడితే మూవ్ చేయకూడదు అని అర్థం. ఒక పీస్ జరిపిన తర్వాత మరో పీస్ జరిపే ముందు ఇలాగే అడుగుతాను. అలా ఆడుతూ పోతే గేమ్ పూర్తవడానికి చాలా టైం తీసుకుంటుంది. అవనివ్వండి మేడం, నాకు వేరే పనులేవున్నాయి. అమ్మగారికి కూడా వేరే పనులే లేవు కదా, ఇద్దరం ఫ్రీగానే ఉన్నాం కదా. అమ్మగారిని సంతోషంగా ఉంచాలి, అదే మనకి ఇంపార్టెంట్. నాకింత మంచి జీవితాన్ని ఇచ్చింది మా మమ్మీనే. అందుకే మమ్మీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలని నా తాపత్రయం. కానీ బిజినెస్ వ్యవహారాల వల్ల ఎక్కువ టైం మమ్మీతో గడపలేకపోతున్నాననే బాధ ఎక్కువగా ఉంది నాకు. ఇప్పుడు నా స్థానంలో నువ్వొచ్చావు. నువ్వు కూడా మా మమ్మీకి కూతురు లాంటి దానివే. నేను కూడా అమ్మగారిని నా తల్లిగానే భావిస్తున్నాను, మీరు బాధపడకండి. అమ్మగారికి త్వరగా నయమైపోతుంది. నువ్వు మమ్మీకి తోడుగా ఉంటే నిజంగానే మమ్మీ త్వరగానే కోలుకుంటుంది. ఏమనుకోకపోతే నువ్విక్కడే ఉండిపోతావా? నాకు కూడా అమ్మగారికి తోడుగా ఉండి చూసుకోవాలనే ఉంది. కానీ మా ఇంటి ఓనర్ నేను సుందర్ని నా బిడ్డలాగే అనుకుంటున్నాను. ఓనర్ అనకూడదు, ఆవిడ కూడా నాకు తల్లి లాంటిదే. ఆమెకి పిల్లలెవరూ లేరు, ఆమె కూడా నన్ను తన కూతురులాగే చూసుకుంటుంది. ఆమె ఇంట్లో అద్దెకుంటున్న మనిషిలా నన్నెప్పుడూ చూసుకోవడం లేదు. అంతగా కలిసిపోయాం మేమిద్దరం. సరే, నీకెప్పుడు కుదిరితే అప్పుడే రావచ్చు. ఇది నీ సొంత ఇల్లు అనుకో, సరేనా? సరే మేడం, నేనింటికి వెళ్ళి రేపు కరెక్ట్ టైంకి ఆఫీస్కి వచ్చేస్తాను. లేటుగా వచ్చినా పర్వాలేదు, ఏ ఇబ్బంది లేదు. కాఫీ అనేది నాకు ఎలా అలవాటైందో అలాగే నీ మొహం చూడడం కూడా నాకు ఒక అలవాటుగా మారిపోయింది. అందుకని నువ్వు నీ కాఫీ కరెక్ట్ టైంకి రాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది, అంతే. ఇక నేను వెళ్ళొస్తాను మేడం. అమ్మా, నేను వెళ్ళిరానా? బాయ్ మేడం. మమ్మీ, ఏమైనా స్నాక్ తింటావా? బా అన్నా, ఉదయం నుంచి అడుగుతున్నా, ఆకలిగా ఉంది, ఏదైనా కొనిపెట్టమని. నువ్వేమో పట్టించుకోవట్లేదు. ఆకలిగా ఉందన్నా, ఏదైనా కొనిపెట్టన్నా. నువ్వు ఆగు. ఎవడైనా తగులుతాడేమో అని నేను చూస్తుంటే ఓ నస పెడుతున్నావేంటి? జామ పండ్లు, దానిమ్మ పండ్లు, బత్తాయిలు, యాపిళ్లు, అరటి పండ్లు కిలో 100, కిలో 100. దానిమ్మ పండ్లు, బత్తాయి పండ్లు కిలో 100. పుల్లొస్తున్నాయన్నా,
అవునరా, పదెళ్ళి తినేసొద్దాం. రావాలంటే తాజా సరుకులు కిలో 100 కిలో 100 కిలో 100 తాజా సరుకులు. బాబాయ్ పళ్ళెలా ఇస్తున్నావు? ఏ పండ్లు కావాలి బాబు? యాపిలా, ఆరెంజా, బత్తాయిలా, జామ పండ్లా? అవేం వద్దు బాబాయ్, 2 అట్టుపళ్ళుంటే ఇవ్వు బాబాయ్. అట్టిపళ్ళ? అట్టిపళ్ళు అయిపోయాయే. అన్నా బండి మీద పళ్ళు పెట్టుకుని లేనట్టు పళ్ళు అడితే ఏంటన్నా? వీటిలో ఏదో తీసుకుందాం అన్నా. అబ్బా వాడు చెప్పిన రేట్లు విన్నావా? మన బండి ధర చెప్తున్నాడు రా. అబ్బా బాబాయ్ ఏం అనుకోకుండా మిగిలిపోయిన పళ్ళేమైనా ఉన్నాయేమో చూడండి బాబాయ్. మిగిలిపోయినాయా? ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు? అది మన ఆటోనే. ఈ 2 మిగిలి ఉన్నాయి బాబు, 5 రూపాయలు ఇచ్చి తీసుకెళ్ళు. రే ఆగు. అదేంటి బాబాయ్, 2 పళ్ళకి 5 రూపాయలా? 5 రూపాయలు నా దగ్గర లేవు బాబాయ్. ఏమన్నావు? మరేం లేదు బాబాయ్. మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇంతలా కుప్పకూలిపోయింది? అసలు సగటు మనిషి కొనుగోలు శక్తి ఎందుకు తగ్గిపోయింది? వీటిని మనం మార్చాలి బాబాయ్. సగటు మనిషి ఆకలితో అలమటిస్తుంటే ఎందుకు ఈ పార్టీలు, ఎందుకు ఈ ఎంపీలు, ఎందుకు ఈ ఎమ్మెల్యేలు, ఎందుకు ఈ ఎమ్మెల్సీలు?